హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో, వీడియో ఏంటి సడెన్‌గా ఇంత పెద్ద ఖాళీ ప్లేస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే బెంగుళూరు నుంచి విజయవాడకి హైవే అనమాట. ఇది మా పొలాల పక్క నుంచే ఎళ్తుంది. సో, రీసెంట్‌గానే ఇది కన్‌స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఇది పూర్తయ్యేసరికి ఇంకా నాకు తెలిసి ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే పడతదేమో మాక్సిమం. ఓకే. మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మేమందరం కలిసి నేరేడుకాయలకి వెళ్తున్నాం అనమాట. అదే ఇంగ్లీష్‌లో అయితే బ్లాక్ జామ్ ఫ్రూట్ అంటారు. సో, మేము స్కూల్లో చదివేటప్పుడు మ్యాక్సిమం ఒక 4, 5 సార్లు వెళ్తాము. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంక ఎళ్లి తినేసి రావడమే. ఇంగా అక్కడ దొరికే ఇంటికి కవర్‌లో అయితే తీసుకొస్తాం కొన్ని. సో, ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి ఎక్కువే ఉన్నాయి కాయలు అని చెప్పేసి మేము వచ్చేసామన్నమాట. సో, ఇక్కడ మేము రాకముందే చాలామంది అయితే వచ్చి తీసుకెళ్ళినట్టే ఉన్నారు. సో, కొంచెం కాయలైతే తక్కువ ఉన్నాయని అనిపించింది మాకు. ఇక్కడ చూస్తున్నారా, ఎక్కువ ఎనుములు ఇంకా గొర్రెలు ఉంటాయి కదా! గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎక్కువ ఇక్కడికొచ్చి తినేసి ఇంటికైతే తీసుకెళ్తా ఉంటారనమాట. ఇదైతే మొత్తం ఫారెస్ట్ దగ్గర దగ్గర మోర్ దాన్ 100 ట్రీస్ పైగానే ఉంటాయన్నమాట నేరేడుకాయలు. ఇప్పుడు నేరేడుకాయలు మాకు అందట్లేదు. సో, పైన ఉన్నాయని చెప్పేసి మేము పైపులు అక్కడ కర్రలు ఉండేదంటే కింద కొడుతుంటే కింద పడతా ఉన్నాయి. చూడొచ్చు, మ్యాక్సిమం అయితే కింద రాలిపోయాయి ఎక్కువ. సో, దీనిలకైతే ఎటువంటి మందులు ఏమి కొట్టరండి. జస్ట్ న్యాచురల్‌గా పండుతూ ఉంటాయి. ప్రతిసారి వస్తుంటే తీసుకెళ్ళిపోతూనే ఉంటారు. ఇక్కడ బండల మీద చూడొచ్చు, పేర్లయితే రాసి పెట్టారు. మనం కూడా ఒక పేరు రాయడానికి అయితే ట్రై చేద్దాము. సో, మా వాళ్ళు ఇంకా కింద ఏం లేవని చెప్పేసి పైకైతే ఎక్కిస్తున్నాం అనమాట. సో, ఏంటంటే ఇంటికి తీసుకెళ్ళడానికి పైనుంచి కింద పడినప్పుడు కాయ అయితే పగిలిపోతుంది. సో, పైనైతే అలాగే ఉంటాయి కదా అని చెప్పేసి మా వాడినైతే పైకి ఎక్కించి కవర్‌లో కొన్ని ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి పైకి ఎక్కించాం వాడిని. వాడు ఇంకా మా వాడు కింద ఉన్నాడు. కొన్ని తిందాం అని చెప్పేసి కర్రలు తీసుకొని కింద కొడుతున్నాడనమాట. చూడొచ్చు, కింద అయితే పడతా ఉన్నాయి. కాయ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. తియ్యగా ఉన్నాయి. కొన్ని కొన్ని పుల్లగా అయితే ఉన్నాయన్నమాట. సో, నేరేడుకాయ వల్ల చాలా అయితే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, నేరేడుకాయలు అయితే ఏమేమి ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. దాంట్లో ఏముంటాయంటే విటమిన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది మెయిన్‌గా. ఐరన్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. సో, దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాని హెల్త్ బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఏందంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీలో ఎక్కువ ఉంటాయన్నమాట. దానివల్ల ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సో, మనమైతే డయాబెటీస్‌ని మేనేజ్ చేయొచ్చు. అది షుగర్ ఉంటుంది కదా! షుగర్‌ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు దీనివల్ల. మనకి గుడ్ డైజెస్టివ్ సిస్టమ్ అయితే మంచిగా ఉంటదనమాట ఇవి తినడం వల్ల. సో, మా వాడైతే చూడండి ఎక్కడికో కొమ్మ చివర్లకైతే ఎక్కాడు అక్కడ ఉన్నాయని చెప్పేసి. సో, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఏందంటే మన ఇమ్యూనిటీ పవర్‌ని బూస్ట్ చేస్తదనమాట ఇది. అలాగే మనకి హెల్త్ అనేది కన్సిస్టెంట్‌గా మంచిగా సపోర్ట్ చేస్తది ఇవి తినడం వల్ల. ఇంకా ఏంటంటే మన స్కిన్‌ని హెల్తీగా ఉంచుతదనమాట నేరేడుకాయలు. ఇంకా ఏంటంటే మన వెయిట్ మేనేజ్మెంట్‌లో సక్రమంగా అంటే మన వెయిట్‌ని మేనేజ్ చేస్తదనమాట నేరేడుకాయలు తినడం వల్ల. సో, చాలా అంటే చాలా ఇంప్రూవ్‌మెంట్సే ఉన్నాయి ఇవి తినడం వల్ల. ఎటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. సో, మా వాడు ఊపుతున్నాడు పైనుంచి కింద పడతాయని. మాక్సిమం చాలా కాయలు కింద పడినాయి. చాలా పగిలిపోయాయి అనమాట. సో, ఇది మొత్తం మా 10th క్లాస్ బ్యాచ్ అనమాట. ఒక 5 మెంబర్స్ టు 6 మెంబర్స్ వచ్చాము మొత్తము. చూడండి ఇంకా రాల్చాడు. చాలా అయితే కింద పడినాయి. చాలా వరకు పగిలిపోయాయి అని చెప్పేసి చిన్నగా తీసుకెళ్తా ఉన్నాము అన్నీ. సో, ఇంకా లోపలికెళ్ళి అయితే చూద్దాము. లోపల కూడా ఎక్కువ చెట్లే ఉన్నాయి. సో, దానికైతే ఉన్నాయో లేవో కాయలైతే మాకు తెలీదు. సో, ఫస్ట్ మేము ఈ చెట్టు దగ్గరికి వచ్చాం కాబట్టి ఇక్కడ కొన్ని తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ లోపల వ్యూ, లోపల ఎన్ని చెట్లు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాననమాట మీకు. ఎలా ఉండేది ఏంటని చెప్పేసి. కొన్ని కింద పడిన కాయలైతే ఏరుకొని చూపిస్తున్నాను అనమాట మీకు ఎలా ఉండేది ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి. సో, ఏంటంటే ఇక్కడ తీసుకుపోయి అమ్ముకోవచ్చు కదా అని అంటారు. సో, అమ్మేదేం లేదు. సో, ఎవరన్నా వచ్చి తిని వెళ్ళిపోవడమే తప్పించి ఇక్కడ ఏముండదనమాట. ఇక్కడ మెయిన్‌గా నేరేడు చెట్లు రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యాక్సిమం ఒక చాలా అంటే 100 ట్రీస్ అయితే నాటారు ఎక్కువ. అందుకని చెప్పేసి మా ఊరి దగ్గరలో ఇదే అనమాట ఫారెస్ట్. ఇక్కడ మేము ప్రతిసారి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటాము. సో, ఈ చెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఈ చెట్టులోంచే మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ చాలామంది అయితే కింద పడ్డారు. చాలామందికి చేతులు ఇరిగాయి, కాళ్ళు ఇరిగాయి. చాలామంది అయితే ప్రాణహాని నుంచి అయితే తప్పించుకున్నారు. సో, మా వాడైతే పైనుంచి కిందికి సేఫ్టీగా దిగేశాడు. చూడండి ఎన్ని కాయలు కోసానో చూపిస్తున్నాను అని అంటున్నాడు. చూడండి ఎన్ని కాయలు కోసాడో.
తక్కువే, కాకపోతే రిస్క్ ఎక్కువ, గాలి తోలుతా ఉంటుంది కాబట్టి. సో కొన్ని అయితే తీసుకొని ఎక్కువ వద్దులే కొన్ని చాలని చెప్పేసి కొన్ని అయితే కిందికి తీసుకొని వచ్చాము. సో ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఇదే అనమాట పెద్ద చెట్టు, చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ ఏంటంటే 2 చెట్లు కలిపి ఉంటాయి అనమాట, అందుకే ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెమలి శబ్దాలు అయితే వినపడతాయి మీకు, నెమళ్ళు ఎక్కువ, ఎందుకంటే కొండకు దగ్గర ఉంటుంది అనమాట. ఆల్రెడీ మనం ముందు వీడియోలలో మీరు చూసింటే డ్యామ్ ఉంటుంది కదా, డ్యామ్ నుంచి అయితే ఇది ఇంకా కొంచెం దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కాలువ కూడా ఉంటుంది అనమాట, కాలువ నుంచి కూడా వాటర్ వస్తూనే ఉంటాయి. సో అడవి పందులు కూడా ఎక్కువే ఇక్కడ. సో కొంచెం డేంజర్గానే ఉంటుంది ప్లేసు. సో చూసుకొని నిదానంగా వెళ్ళాలన్నమాట ఇక్కడ. నేను ఇంతకుముందు ఒక 5th క్లాస్ 6th క్లాస్లో వచ్చినప్పుడు అయితే ఎలుగుబంటి కూడా కనపడింది ఇక్కడ మాకైతే. సో ఆ రోజు చాలా భయపడిపోయాము అసలు. అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఒక 4-5 ఎక్కువ ఉండేదాన్ని బట్టి వెళ్తాం అనమాట లోపలికి. ఎక్కువ మంది లేకుంటే అసలు లోపలికి కూడా వెళ్ళాం మేము మ్యాక్సిమం. ఇక్కడ చూడొచ్చు మీరు చెట్ల వైజ్గా, ఈ చెట్టుకి అయితే పెద్ద హిస్టరీయే ఉందిలేండి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ పైనుంచి కింద పడి చేతులు ఇరగొట్టుకున్నారు. ఈ చెట్టుకు కూడా కాయలు కాస్తూ ఉంటాయి, కాకపోతే ఇప్పుడు తక్కువ ఉన్నాయన్నమాట కాపు. ఎందుకంటే మేము ఈ లాస్ట్ ఇంకా అయిపోయే దశలో అయితే వచ్చాము, దీనికంటే ముందే ఎక్కువ ఉండేవి అనమాట. చాలామంది అయితే వచ్చి తీసుకెళ్లే వాళ్ళు. సో హైబ్రిడ్ కాయలకి నాటుకాయలకి చాలా తేడా ఉంటుంది. సో హైబ్రిడ్ కాయలు ఏంటంటే మెత్తగా ఉండి దాంట్లో ఎక్కువ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఏమి ఉండవు. నాటుకాయలు అంటే ఇప్పుడు మనం స్వచ్ఛంగా పండిన దాంట్లోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట, విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ. దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. కానీ ఈ ఎక్కువ ఈ బ్రీడ్స్ ఉంటాయి చూసారా, రకరకాలుగా చెట్లు ఉంటాయి దీంట్లో కూడా. సో దానివల్ల హైబ్రిడ్కు మనకు హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏం జరగవు, దానివల్ల నష్టాలే తప్పించి లాభాలు మనకి ఏమి ఉండవు అనమాట. సో ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కరువు పని కూడా చేస్తారనమాట. సో ఎందుకంటే వాటర్ని స్టోర్ చేసేదానికి ఇక్కడ చెట్లకి వాటర్ కూడా కావాలి కాబట్టి చెట్ల పక్కన కొంచెం డిస్టెన్స్లో అయితే మనకి కాలువలు తవ్వి అయిన పెడతారు. సో వాటర్ వర్షం పడినప్పుడు అక్కడైతే స్టోర్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఇప్పుడైతే వర్షాలు ఏం పడట్లేదు, ఏదో కొంచెం బండలు దడిచి ఏమైనా అయితే పడుతుంది అనమాట ప్రస్తుతానికి వర్షం అయితే. సో అంతకుమించి ఎక్కువ పడట్లేదు, పర్లేదు. అయినా కూడా వాటర్ అయితే ఇంక వస్తూనే ఉంటాయి, ఎందుకంటే డ్యామ్లో నుంచి కాలువ ఉంటుంది కాబట్టి కిందికి కంటిన్యూస్గా వాటర్ వస్తాయి అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మోర్ దెన్ 100 ట్రీస్ ఉంటాయి కాబట్టి గాలి కూడా స్వచ్ఛంగా ఉంటుంది. మేమైతే 9th క్లాస్లో ఒక మెమరీ ఉందన్నమాట మాకు ఈ ఫారెస్ట్లో. బ్యాచ్ అంతా కలిపి చేసి ఈ ఫారెస్ట్కి అయితే వచ్చామన్నమాట, అది కూడా స్కూల్ ఎగ్గొట్టి. సో ఆ రోజు చికెను ఇంకా బగార్ రైస్ అన్నీ తెచ్చుకొని థమ్స్అప్ అంతా కూర్చొని బాగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోయాము. మ్యాక్సిమం ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. సో ఎవరైనా రావచ్చు ఇక్కడికి, పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళొచ్చు అనమాట. చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఫోటోషూట్స్కి అయినా లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఈ చెట్లకు ఇంకా కాయాలంటే చాలా టైం పడుతుంది, ఇవన్నీ చిన్న చిన్న చెట్లే, దీనికి కూడా ఉంటాయి. సో కొన్ని ఉంటాయి, ఎక్కువ ఉండవు అనమాట. ఇంకో మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి చీమలు కనబడతాయి అనమాట, ఎర్ర చీమలు. అవి గుట్టాయంటే ఇంకా మన ఒళ్ళంతా మండుతుంది. చూడొచ్చు మా బ్యాచ్ అయితే ఇదే అనమాట, మొత్తం అందరం వచ్చేసాము. ఈడే అనమాట పైకి ఎక్కింది. సో చాలా జాగ్రత్త ఎక్కాలి, ఎందుకంటే చెట్లు గాలి ఎక్కువ ఉంటుంది కదా, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు గాలికి ఊగుతూ ఉంటుంది చెట్టు. సో పైనుంచి కింద పడితే ఇంకా అంతే సంగతులు. ఎక్కువ ఇక్కడికి చిన్నపిల్లోళ్ళు మనమే ఎక్కువ వస్తాం అనమాట తినడానికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. ఈ ఫారెస్ట్లో అయితే మరీ పులులు అవన్నీ ఏం లేవులేండి, జస్ట్ ఒక వనంలాగా ఉంటుంది. చెప్పాను కదా 100 ట్రీల కంటే ఎక్కువ ఉంటాయని చెప్పేసి. చూడండి ఎలా ఉందో, ఫోటోషూట్లకు అయితే అద్దిరిపోద్ది అనమాట ఇది. అవి చూస్తుంటే నాకేదో గంధపు చెక్కలు ఉంటాయి చూసారా, అలాగైతే అనిపిస్తుంది అనమాట. ఆ గంధపు చెక్కలు కూడా ఫారెస్ట్లో ఉంటాయిలేండి. ఇవే కాదు ఇంకా బిక్కికాయలు కూడా ఉంటాయి అన్నమాట. అవి కొండకు అటుపక్క ఉంటాయని, అవి ఇప్పుడు ఎక్కాలంటే కష్టము. అది కాక వర్షాలు పడలేదు కదా, సో బిక్కికాయలు ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలీదు, అందుకని చెప్పేసి మేము దానికైతే వెళ్ళలేదు. సో ఇప్పుడు డ్యామ్ అని చెప్పాను కదా, డ్యామ్లో వాటర్ తగ్గాయంట. సో వాటర్ తగ్గడం వల్ల ఆ డ్యామ్లో ఉన్న ఊర్లు అన్నీ బయటకు వచ్చాయంట. సో ఆ వీడియో కూడా మనం కవర్ చేద్దాం నెక్స్ట్. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా డ్యామ్ గురించి, ఇంకా ఎవరైనా చూడకుంటే ఆ డ్యామ్ వీడియో అయితే చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ ఆఫ్ నేచర్ అనమాట, నేచర్ లవర్స్ అయితే ఫుల్గా అట్రాక్ట్ అయిపోతారు, అంత బాగుంటుంది అనమాట ఫారెస్ట్. అంటే నీట్గానే ఉందిలేండి, కొంతమంది డ్రింక్ చేసే వాళ్ళంతా వచ్చి ఆ బాటిల్స్ కవర్స్ అన్నీ వేసి నాశనం చేశారు కొన్ని చోట్ల. సో ఎక్కువ ఏదైనా పార్టీలు చేసుకోవాలన్నా కూడా వీడికి వస్తే ప్రశాంతంగా అయితే పార్టీలు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అదే అనమాట వాటర్, ఆ పక్క కాలువలోంచి అయితే మనకు వాటర్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో కంటిన్యూస్గా అంటే ఇప్పుడు మనకైతే డ్యామ్లో నీళ్ళు ఉంటాయి, అప్పుడు
ఎప్పుడు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ డ్యామ్లో నీళ్ళు లేకపోతే ఇంకా కష్టమేనండి నీళ్ళు. ఇక్కడ నుంచి అయితే పంట పొలాలకి అన్నిటికీ సరఫరా అవుతూనే ఉంటాయి నీళ్ళు. ఇక్కడ చూడొచ్చు ఇదే అనమాట పూర్తి. మేము పైకి వచ్చేసాము, అక్కడ నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇదే అనమాట కాలువ, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయి అనమాట దాంట్లోకి. సో ఈ వీడియో అంతే అండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే ఎక్కడే కానీ ఒకవేళ మిస్ అయింటే రివాచ్ చేసి చూడండి. మనమైతే ఇంకా ఇలాంటి వీడియోలు చాలానే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఎక్కడ మిస్ అవుద్ది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటాను, బాయ్, జై హింద్. సబ్స్క్రైబ్